నమస్తే DCN న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో అట్టహాసంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు. దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు. కరాటేలో బ్లాక్ బెల్ట్, గోల్డ్ మెడల్ సాధించి గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించిన పెనుగొండకు చెందిన యక్షిత్ సన్మానించి అభినందనలు తెలిపిన మంత్రి సవిత. చట్టాన్ని చుట్టంగా భావిస్తున్న కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో పరాకాష్ఠకు చేరింది. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే TJR సుధాకర్ బాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదని హితవు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి ఇంద్రధనస్సు పేరుతో 7 వరాలను ప్రకటించారు. దీంతో పాటు ఇటీవల మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు భారీ నజరానాలు ప్రకటించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మహిళల క్రికెట్ జట్టు సభ్యులు కరుణకుమారి, దీపిక దేశం గర్వపడేలా రాణించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కరుణకుమారికి 15 లక్షల నగదు ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తామని ప్రకటించారు. మరో క్రీడాకారిణి దీపికకు 10 లక్షల ప్రోత్సాహకం ఇంటి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. వారి కోచ్ అజయ్ కుమార్ రెడ్డికి 2.50 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. ఇదే వేదికపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున మహిళల క్రికెట్ జట్టుకు 10 లక్షల చెక్కును గొట్టిపాటి హర్షవర్ధన్, ఏసీఏ తరపున కరుణకుమారికి మరో 10 లక్షల చెక్కును సీఎం అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరేంజనేయ స్వామి గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారు, గద్దె రామ్మోహన్ రావు గారు, MS రాజు గారు, చైర్మన్ గుడిపూడి నారాయణ స్వామి గారు, చైర్మన్ కోటేశ్వరరావు గారు, ఈరోజు మనందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా బ్రహ్మాండంగా ఆడి ప్రతిభావంతుల కాంపిటీషన్లో సక్సెస్ చూపించిన స్ఫూర్తిదాతలు 2 మన దగ్గర ఉన్నారు. ఒకటి కరుణకుమారి, 2 కుమారి దీపిక. వీళ్ళిద్దరిని చూస్తే జాతి గర్వపడే విధంగా బ్రహ్మాండంగా ఆడి ఒక స్ఫూర్తిని నింపారు. వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. వీళ్ళు కాకుండా ఈరోజు అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి గారు, వేదిక పైన కలెక్టర్ గారు, సెక్రటరీ గారు, అదే మరిగా అజయ్ జైన్ గారు, సూర్యకుమార్ గారు, లక్ష్మీ షా గారు, లక్ష్మీ నరసింహం గారు, రవీంద్ర బాబు గారు, శ్రీ రామసుబ్బయ్య గారు, అందరికి కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం కూడా ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం. ప్రపంచమంతా అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవం జరుపుకునే సందర్భంలో మనం ఇక్కడ సమావేశమై మనందరం వారికి అండగా ఉంటామని చెప్పడమే కాకుండా వారిని పూర్తిగా ప్రోత్సహించడానికి ఇక్కడ మనం సమావేశమయ్యామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దివ్యాంగులు ఎప్పుడూ బలహీనులు కాదు, వాళ్ళు విభిన్న ప్రతిభావంతులు. నాకు ఒక నమ్మకం, నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఏదో దివ్యాంగులుగా చూడకుండా, లేదు వాళ్ళు ఏం చేయలేరని వాళ్ళని ఎప్పుడు కించపరచకుండా నేను ఎప్పుడూ ఒకటే ఆలోచించాను, వాళ్ళని విభిన్న ప్రతిభావంతులుగా చూడడానికి, వాళ్ళని పూర్తిగా సహకరించడానికి నేను ఎప్పుడూ పనిచేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీకు కొంచెం మద్దతు ఇస్తే
విజయం మీదే. మీకు విజువల్ పవర్ ఎక్కువ, పట్టుదల ఎక్కువ, శక్తి మీకుంది. అందరికంటే ఎక్కువ పట్టుదల ఎవరికి ఉందంటే వారికి చిరునామాగా దివ్యాంగులు ఉంటారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణం చెందిన యక్షిత్ కరాటేలో బ్లాక్ బెల్ట్, గోల్డ్ మెడల్ సాధించి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన యక్షిత్ ను మంత్రి సవిత సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా యక్షిత్ కోచ్ ను తల్లిదండ్రులను కూడా మంత్రి సన్మానించి అభినందనలు తెలియజేశారు. అందరికీ ప్రభుత్వం తరఫున మరి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా క్రీడలకు ప్రోత్సహిస్తారు, ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు కూడా. ఎందుకంటే అబ్బాయిలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించి మరి సహకరించి ఈరోజు మన దేశానికి మంచి అవార్డు రావడం, మరి గిన్నిస్ రికార్డులో అవార్డు రావడం, బ్లాక్ బెల్ట్ రావడం చాలా గర్వంగా ఉంది. గురువు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక ఇంకా ఈ ప్రోత్సాహకరంగా ఈ ప్రభుత్వం ఎల్లవేళలా ఈ ప్రోత్సాహం ఉంటుంది. ఈ వికలాంగులను గుర్తించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే 14-19లో వికలాంగులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని 3,000 రూపాయలు ఆ రోజు ఫిక్స్ చేశారు. మళ్ళీ గత ప్రభుత్వం వికలాంగులు కూడా గాలి వదిలేసింది. వికలాంగులు పడుతున్న కష్టాలు తెలుసుకొని మన ముఖ్యమంత్రి గారు మరి 3,000 ఉన్న పెన్షన్ ని వికలాంగులకు 6,000 పెన్షన్ అందజేసిన చంద్రన్నకి ముఖ్యంగా ఈ రోజు వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరొక్కసారి మరిన్ని అవార్డులు తీసుకొని ఈ రాష్ట్రానికి మరింత పేరు తేవాల్సిందిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈరోజు మన మేడం గారి చేతుల మీద అవార్డు తీసుకోవడం మా పూర్వజన్మ సుకృతం. యాక్చువల్గా నేను ఎంతో అదృష్టం చేసుకుంటే ఈరోజు మేడం గారి చేతుల మీద తీసుకుంటా. ఎందుకంటే నేను మేడంని సోషల్ మీడియాలో ఫాలో చేస్తున్నాను. ఎంత హార్డ్ వర్క్ అంటే మేడం ప్రతి క్షణం జనంలో తిరుగుతారు. ఇట్లాంటి అంటే మినిస్టర్ గారిని నేను నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం చూడటం లాగా. అండ్ అదేవిధంగా మా గవర్నమెంట్ ఇప్పుడు మన గవర్నమెంట్ 3,000 అని చెప్పి పెన్షన్ 6,000 ఇస్తుంది. నాకు లైఫ్కి చాలా ఉపయోగపడుతుంది. చాలా పథకాలు మా ఇంటికి చేరుతున్నాయి కాబట్టి నేను మా ఫ్యామిలీ రన్ చేసుకుంటున్నాను. లేకుంటే చాలా ఇబ్బంది పడేవాడిని నేను కూడా. అందుకు మేడం వల్ల మనకు హెల్ప్ చేస్తున్న ప్రభుత్వ అధికారులకు, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా తల వంచి పాదాభివందనం చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఈ గవర్నమెంట్ కలకాలము ఇంకా భవిష్యత్తులో ఇంకా చెప్పుకునేలా ఉండాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. 11 times ఇంటర్నేషనల్ ఛాంపియన్ తీసుకున్నానండి సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర, మళ్ళీ మన పవన్ గారి దగ్గర కూడా తీసుకున్నా, ఇప్పుడు మేడం గారి దగ్గర తీసుకున్నా. ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నాకు అవార్డు వచ్చిందండి, లార్జెస్ట్ కరాటే డిస్ప్లే అనే నేమ్ తోటి. సో అవార్డు మేడం గారు తీసుకోవడం చాలా సంతోషం. మా శిష్యుడు కూడా అతి చిన్న వయసులో బ్లాక్ బెల్ట్ తీసుకున్నాడండి. 5వ తరగతికే బ్లాక్ బెల్ట్ అయిపోయింది. చాలా మంచిగా పర్ఫామ్ చేస్తాడు. ఇంటర్నేషనల్ కూడా గోల్డ్ మెడల్ గెలిచాడు. ఈ అబ్బాయి కూడా గోల్డ్ మెడల్ మనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తీసుకున్నారు. మేడం నేను నిజాము మొబైల్ వీడియోలో చూసి డైరెక్ట్ చూస్తుంటే నాకు ఏదో అంటే మాట్లాడలేకపోతున్నా. బట్ థ్యాంక్ యూ మేడం, ఇలాంటి వ్యక్తిని కలిసినందుకు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని వైసీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఆక్షేపించారు. చట్టాన్ని చుట్టంగా భావిస్తున్న కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో పరాకాష్ఠకు చెల్లిందని దుయ్యబట్టారు. సాక్ష్యాలు, కారణాలు లేకుండా ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్న కూటమి ప్రభుత్వం తమ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని దుమ్మెత్తారు. ఏడాదిన్నర కాలంగా ఈ ప్రభుత్వం రాష్ట్రానికి, ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఆయన దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని కానీ వ్యవస్థలను కానీ దేన్ని అతను లెక్క పెట్టడు అనేది నగ్న సత్యం. ఈ రోజున ఆ చర్యలలో చంద్రబాబు నాయుడు పిహెచ్డి పట్టా పొందాడు. డబల్ పిహెచ్డి అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగం ఎలా చేయొచ్చు అని ఎవరైనా మనం ఒక థీరీని భారత రాజకీయ చరిత్రలో అధికార దుర్వినియోగం ఎలా చేయొచ్చు అని గనక ఒక పిహెచ్డి సబ్జెక్ట్ తీసుకుని దాని మీద నువ్వు
పిహెచ్డి చేయమంటే ఫస్ట్ మనం చంద్రబాబు నాయుడు పేరు తీసుకుని చంద్రబాబు నాయుడు ఈజ్ ద బెస్ట్ ప్లేయర్, వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, అది అన్ని రకాల వైలేషన్స్. ఆయనకు సహకరిస్తున్న పోలీస్ వ్యవస్థలు. నేను ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులు, ఆర్టికల్స్, చట్టం ఏం చెబుతుందని వైఎస్ఆర్సిపి ఓ అధ్యయనం చేస్తే ఆర్టికల్ 21, ఆర్టికల్ 14, 181, 211, ఆర్టికల్ 226, ఆర్టికల్ 32 ఈ క్రమ పద్ధతిలో ఓ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పరిపాలన చేసే ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి ఇచ్చే తప్పుడు కేసులు బనాయించడానికి సహకరిస్తున్న వ్యవస్థలు, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ. అంటే చంద్రబాబు నాయుడు ఫలానా అతని మీద కేసు పెట్టండి అని ఈ రాత్రి చెప్తే రేపొద్దున కల్లా అతని మీద ఏదో ఒక కేసు బనాయించడం, దానికి సరైన గ్రౌండ్స్ ఉండవు, సాక్ష్యాలు ఉండవు, ఆధారాలు ఉండవు. కేవలం చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలు, వారి కుమారుడు లోకేష్ యొక్క ఆదేశాలతో ఈ రోజున ఈ రాష్ట్రంలో విశృంఖలంగా రాజ్యాధికార దుర్వినియోగం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి రాకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించేటప్పుడు నీతి సూక్తులన్నీ చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి తాను మాత్రమే ఈ ప్రపంచంలో బెస్ట్ ముఖ్యమంత్రిగా ఉంటానని నమ్మించి చెయ్యని హామీలన్నీ ఈ రోజున చేయకుండా, ఆ రోజు చేస్తానని ఇచ్చిన మాటలు ఈ రోజు చేయకుండా దీనంతటి నుంచి డైవర్షన్ చేయడం కోసం తను ఫెయిల్ అయ్యాడు కాబట్టి, తన పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది కాబట్టి, ఎక్కడ చూసినా ఏ వర్గాలు ఆనందంగా లేవు కాబట్టి, ఈ ప్రభుత్వం అని చెప్పి చేదరించుకుంటుంది కాబట్టి, దీనిలో నుంచి ఎలా ప్రజల యొక్క మనసుని మార్చాలి, డైవర్ట్ చేయాలి. ఒకరోజు నొలక మంచం మీద కూర్చుంటాడు, ఈరోజు నొలక మంచం మీద కూర్చున్నాడు, మొన్న ఆటోలో పోయాడు, ఒకరోజు చెప్పులు కుట్టే మా సోదరుడి దగ్గరికి పోతాడు, ఇంకొక రోజు రోడ్డు మీద ఒక పంట పొలాన్ని తీసేసి పంట పొలం మధ్యలో మంచాలు వేసుకుని కూర్చుంటాడు. అంటే అసలు చేయాల్సిన పనులు ఏవి చేయకుండా, ప్రజలకు ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. ఈ రోజున ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన రాజ్యాంగ వ్యతిరేకమని పలుమార్లు మేము చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. పిన్నెల్లి సోదరులకున్న బ్రాండ్ ఇమేజ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రముఖమైన నాయకుడిగా, ఒక విప్పుగా పనిచేసినటువంటి పిన్నెల్లి గారిని రాజకీయంగా ఎదుర్కోలేని ఈ దుష్ట సాంప్రదాయం, ఈ దుష్ట శక్తులు వాళ్ళ హయాంలో వాళ్ళ పార్టీలోని ఇద్దరు వర్గాలు వాళ్ళు ఆధిపత్యం కోసం చంపుకుని తమిళనాడులో జరిగిన ఆ 2 జంట హత్యల కేసులో ఏం జరిగింది? 2 వర్గాల వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదా? 2 వర్గాలు తెలుగుదేశం పార్టీలో తన్నుకొని ఒక వర్గం వాళ్ళు చనిపోతే ఆ కేసుని పిన్నెల్లి సోదరుల మీద బనాయించారంటే వీళ్ళని ఏమని చెప్పాలి? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.